మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయటం తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఫామ్ హౌస్ బాత్రూంలో కేసీఆర్ పడిపోవడం జరిగింది. దీంతో తుంటి ఎముక విరగటంతో యశోద హాస్పిటల్లో సర్జరీ చేయడం జరిగింది. అనంతరం 8 వారాలు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ శాసనసభ నుంచి కేసీఆర్ గెలవడం జరిగింది. ఆ సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా డిసెంబర్ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కేసీఆర్ పడిపోయి గాయాలు కావటంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం నేడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది ఆ నాయకులు చేతుల్లోనే ఉంది. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిద్దాం. లోక్ సభ ఎన్నికలలో గట్టిగా పోరాడుదాం. అందరితో చర్చించాకే మంచి అభ్యర్థులను ప్రకటిస్తా అని కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.